అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్. పంచోపచార పూజ విధానం. కొద్ది సమయంలోనే శాస్త్రోక్తంగా ఎలా పూజ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలామందికి నిత్యం శాస్త్రోక్తంగా పూజ చేసుకోవాలనే కోరిక ఉంటుంది. కానీ యాంత్రిక జీవనంలో సమయం లేకపోవటం వలన ఏదో అయ్యింది అని అనిపిస్తూ ఉంటారు. అయితే కొద్ది సమయంలోనే తేలికగా ఎలా పూజ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా దేవతా మందిరమును శుభ్రం చేసుకోవాలి. ముందు రోజు పెట్టిన పూలను తీసివేయాలి. దీనిని నిర్మాణ్యం అని అంటారు. దేవతా విగ్రహాలు లేదా పటములు శుభ్రం చేసుకొని అలంకరించుకొని పెట్టుకోవాలి. తర్వాత దీపారాధన చేసుకోవాలి. అక్షతలు తీసుకొని ఆయా దేవతలను ధ్యానించి అక్షతలు వారిపైన వేసి నమస్కరించాలి. తర్వాత పృథ్వీ తత్వాత్మనే అని చెప్పి గంధం సమర్పయామి అని గంధం, పసుపు, కుంకుమ వేయాలి. ఆకాశ తత్వాత్మనే అని పుష్పం సమర్పయామి అని పుష్పం సమర్పించాలి. వాయుతత్వాత్మనే అని ధూపం సమర్పయామి అని ధూపం వేయాలి. తేజతత్వాత్మనే అని దీపం సమర్పయామి అని దీపం చూపించాలి. అమృత తత్వాత్మనే నైవేద్యం సమర్పయామి అని నైవేద్యం సమర్పించాలి. సర్వం తత్వాత్మనే తాంబూలం సమర్పయామి అని తాంబూలం సమర్పించాలి. చివరికి హారతి ఇచ్చి ప్రదక్షిణలు చేసి మంత్రహీనం అని చెప్పి అక్షతలు వదిలేయాలి. ఇది సూక్ష్మము మరియు శాస్త్రోక్తము. దీనిని పంచోపచార పూజ విధానము అని అంటారు. సోమవారం రోజున శివార్చన, మంగళవారం హనుమాన్ ఆరాధన, బుధవారం రాముని పూజ, గురువారం గురువుల పూజ, శుక్రవారం దేవీ ఆరాధన, శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన, ఆదివారం సూర్యారాధన చేసుకోవాలి. మనం ఎంత పూజ చేసినా పూజా మందిరం శుభ్రంగా లేకపోతే ఆ పూజలు అన్నీ నిష్ఫలం అవుతాయి. దైవారాధనలో చేసే భక్తి ప్రధానం. భగవంతుడు వరాలు మాత్రమే ఇస్తాడు, శాపాలు ఇవ్వడు. మానవ జన్మ ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ ఫలితాలను సిద్ధింప చేసుకునే మార్గం అని పండితులు చెబుతున్నారు. ఈ సంకల్పాలు నెరవేరాలి అంటే భగవానుగ్రహం తప్పకుండా ఉండాలి. భక్తి అనేది ఒక సమర్పణ భావన. భక్తికి తొలిమెట్టుగా మనం పూజను భావించవచ్చును. అలాంటి పూజకు ఒక విధి విధానం ఖచ్చితంగా ఉంటుంది. అదేమిటో తెలుసుకొని దాని ప్రకారం ప్రతిరోజు పూజ చేయటం వలన ఆ భగవంతుడితో అనుసంధానమై ఉండవచ్చును అని పండితులు చెబుతున్నారు. ఆత్మశుద్ధి కలిగించేది ఆసనం. అనారోగ్యాన్ని దూరం చేసేది, కొత్త సంకల్పాలు నెరవేర్చేది, నవసిద్ధులను సిద్ధింపచేసేది ఆసనం. నిలబడి పూజ చేయకూడదు. చక్కగా కూర్చొని పూజ చేయాలి. దేవుని గది ఎత్తులో ఉండేటట్టు అయితే కుర్చీ లేదా పీట వేసుకొని పూజ చేసుకోవచ్చును. పరతత్వానికి కొత్త ఆనందాన్ని కలిగించేది తర్పణం. కనుక పూజలో తర్పణం తప్పనిసరి. గంధం అంతులేని దౌర్భాగ్యాన్ని, కష్టాన్ని దూరం చేస్తుంది. ధర్మ జ్ఞానాన్ని ఇచ్చేది కాబట్టి ఈ గంధం కూడా తప్పకుండా పూజలో ఉపయోగిస్తారు. అక్షత అంటే పవిత్రమైనది అని అర్థం. కల్మషాలను పోగొట్టేవి కనుక అక్షతలు కూడా పూజా ద్రవ్యాల్లో ఉండాలి. పుష్పం పాపాలను పోగొట్టి పుణ్యాన్ని ఇస్తుంది. కాబట్టి పువ్వులు లేనిదే పూజ పూర్తి కాదని పండితులు చెబుతున్నారు. భగవంతుడికి కనీసం ఒక పువ్వు అయినా సమర్పించాలి. అయితే సరిగ్గా విచ్చుకోని పూలతో దేవుడికి పూజించకూడదు. మొగ్గలతో పూజ చేస్తే పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒకవేళ పక్కవారి పూలతో పూజిస్తే వారిని అడిగి వారి అనుమతి తీసుకొని భగవంతుడికి ఆ పూలతో పూజ చేయాలి.
ధూపం దుర్వాసనను పోగొట్టి ఒక చక్కని పవిత్ర పర్యావరణాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ధూపాన్ని కూడా తప్పనిసరిగా భగవంతుడికి సమర్పించాలి. పాదాలు శుభ్రం చేసుకోవడానికి ఇచ్చే జలాన్ని పాదోపాధ్యాయం అని అంటారు. దీపం అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగును మన ఆత్మకు అందించేది. అహంకారాన్ని దూరం చేసి మనలో భక్తిని మేల్కొల్పే సాధనం. ఏం చేసినా చేయకపోయినా దీపం వెలిగించి నువ్వే దిక్కు అని వేడుకోవటం వలన సమస్త బాధలు దూరమైపోతాయి అని పండితులు చెబుతున్నారు. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను దీపంలో వేసి 3 ఒత్తులు వేయాలి. 3 ఒత్తులు ఎందుకంటే మన మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పూజ చేయటానికి గుర్తుగా 3 ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. దీపంలో 2 ఒత్తులు వేసి వెలిగిస్తే ఆత్మ పరమాత్మకు ప్రతిష్టగా చెబుతారు. దీపం వెలిగించేటప్పుడు నేల మీద పెట్టి వెలిగించరాదు. దీపపు కుంది కింద చిన్న ప్లేటును పెట్టాలి, లేదంటే ఆకు అయినా పెట్టాలి. ఏ ఇంటిలో అయితే ఉదయము మరియు సాయంత్రము దీపాన్ని వెలిగిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి కుంకుమ బొట్లు 3 పెట్టాలి. అలాగే దీపానికి పుష్పాన్ని సమర్పించి దీపానికి నైవేద్యం పెట్టి నమస్కారం చేసుకోవాలి. దీపారాధన తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్యన చేయటం వలన మంగళకరం. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మీదేవిని ఆరాధించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి. తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే గృహదోషాలు కష్టాలు తొలగిపోతాయి, సంతోషంగా ఉంటారు. పరమడ దిక్కున దీపం వెలిగిస్తే రుణబాధలు శనిగ్రహదోష నివారణ కలుగుతుంది. ఉత్తర దిశగా దీపం వెలిగితే సిరి సంపదలు విద్య వివాహం లాంటివి సిద్ధిస్తాయి. దక్షిణం వైపు దీపారాధన చేయరాదు. దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు దుఃఖం బాధ కలుగుతాయి. దీపారాధనకు తామర కాడతో చేసిన ఒత్తులు వేసి వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు అని నమ్మకం. అలాగే జిల్లేడు కాయ నుండి తీసిన పత్తితో దీపం వెలిగిస్తే ఈతి బాధలు తొలగిపోతాయి అని నమ్మకం. సాధారణంగా దీపారాధనకి ఎక్కువ మంది ఉపయోగించే దూదుతో చేసిన ఒత్తులు వేసి వెలిగిస్తే అదృష్టం కలిసి వస్తుంది అని అంటారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.